హాయ్ మా వెల్కమ్ టు మూవీ మా. ఈరోజు మనం మత్తు వదలరా పార్ట్ 2 మూవీ రివ్యూ చూద్దాం. ఈ వీడియోలో ఈ మూవీ మీద నా పర్సనల్ ఒపీనియన్ ని షేర్ చేసుకుంటున్నా. ఈ వీడియో అయిపోయాక మీరు ఈ మూవీకి వెళ్ళాలా లేదా అనేది మీరే డిసైడ్ అవ్వాలి. ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోతే మీరు మత్తు వదలరా పార్ట్ 1 మూవీ చూడకపోతే అమెజాన్ ప్రైమ్ లో ఉంది, వెళ్ళి చూసేయండి మా. మరి పార్ట్ 1 చూస్తేనే పార్ట్ 2 అర్థమవుతుందా అంటే అలా ఏం లేదు మా. పార్ట్ 1 చూడకపోయినా మీకు పార్ట్ 2 అర్థమవుతుంది. మత్తు వదలరా పార్ట్ 1 మూవీకి కంటిన్యూషన్ ఈ పార్ట్ 2 మూవీ. పార్ట్ 1 లో డెలివరీ బాయ్స్ గా ఉన్న వీళ్ళు పార్ట్ 2 కి వచ్చేసరికి స్పెషల్ ఏజెంట్స్ గా ఎలా మారారు అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. మూవీ స్టార్ట్ అవడమే ఇంట్రెస్టింగ్ అయిన కామెడీతో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం మనకు కామెడీతో ఫుల్ గా నిండి ఉంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇంకా ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంటుంది మా. ఆ ట్విస్ట్ చూసాక మన మైండ్ అలాగే స్ట్రక్ అయిపోతుంది. నేనైతే ఆ ట్విస్ట్ ని అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఇంకా సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి సత్య గారి కామెడీ అలాగే కొన్ని ఫైట్ సీన్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు. ఇక్కడ మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది సత్య అన్న కామెడీ గురించి మా. కామెడీ మాత్రం వేరే లెవెల్ అంతే. ఇంకా వెన్నెల కిషోర్ గారి కామెడీ కూడా ఏ మాత్రం తగ్గలేదు. మనకు పార్ట్ 1 మూవీలో ఏవైతే క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశారో ఇక్కడ ప్రతి క్యారెక్టర్స్ కి స్కోప్ ఉంటుంది. మరి పార్ట్ 1 లో వెన్నెల కిషోర్ గారు చనిపోయారు కదా, పార్ట్ 2 లో ఎలా ఉన్నారంటే అది పెద్ద సస్పెన్స్ మా. మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఇంకా ఈ మూవీలో మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది కాలభైరవ గారి మ్యూజిక్ గురించి. అబ్బో మామూలుగా లేదు మా. మ్యూజిక్ మాత్రము బీజిఎం మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు. ఆ ఫైట్ సీన్స్ దగ్గర గానీ ఆ కామెడీ సీన్స్ దగ్గర గానీ దానికి సెట్ అయ్యే కరెక్ట్ బీజిఎం అయితే ఇచ్చారు మామ. ఇలాంటి కంటెంట్ ఉన్న మూవీస్ చాలా తక్కువగా వస్తాయి మామ. ఇలాంటి మూవీస్ ని మనం ఎంకరేజ్ చేయాలి. ఈవెన్ మనలో చాలా మందికి కూడా పార్ట్ 1 మూవీ అసలు ఎప్పుడు రిలీజ్ అయిందని కూడా తెలియదు. చెప్తున్నా కదా మా, మూవీ మాత్రం చాలా బాగా ఉంది. మీరు ఫ్రెండ్స్ తో గానీ ఫ్యామిలీతో గానీ వెళ్తే పక్కగా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీ. నేను ఈ రీసెంట్ టైమ్ లో థియేటర్ లో బాగా ఎంజాయ్ చేసిన మూవీ అంటే అది మత్తు వదలరా పార్ట్ 2 మూవీ. ఇలాంటి మూవీస్ గానీ ఇలాంటి డైరెక్టర్స్ గానీ చాలా అరుదుగా ఉంటారు మామ. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే మనం ఫ్యూచర్ లో ఇంకా మంచి మంచి మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఫైనల్ గా మూవీకి వెళ్ళొచ్చా లేదా అంటే డెఫినెట్ గా వెళ్ళండి మా. థియేటర్ లో అస్సలు మిస్ అవ్వకండి. ఒకవేళ థియేటర్ లో మిస్ అయితే మీరు ఓటీటీలోకి వచ్చాక చూస్తే అరే ఎందుకు మిస్ అయ్యామా ఈ మూవీని థియేటర్ లో అని పక్కగా ఫీల్ అవుతారు. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.0 అవుట్ ఆఫ్ 5 మా. ఒకవేళ ఈ మూవీ మీరు ముందే చూసుంటే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారు అనేది తప్పకుండా కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి మా.